హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం కంటే ముందే రామాయణం జరిగింది అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మహాభారతం కాలానికి రాముడి వారసులు ఉన్నారా? ఉంటే వాళ్ళు కురుక్షేత్రంలో ఎవరి పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు? వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణం మహాభారతానికి ముందు జరిగినది అని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ యుగాన్ని త్రేతాయుగమని, మహాభారత యుగాన్ని ద్వాపర యుగమని అంటారు. రాముడి సంతానం మహాభారత యుగంలో ఉన్నారు. అయితే వారు కురుక్షేత్ర యుద్ధంలో నేరుగా ప్రముఖ పాత్రలు పోషించలేదు. కానీ రాముడి వంశానికి చెందిన కొందరు రాజులు ద్వాపర యుగంలో ఉన్నట్లు పురాణాల్లో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. రాముడి వారసులు అయిన ఇక్ష్వాకు వంశజులు మహాభారత కాలంలో ఉన్నారు. వారి రాజధాని అయోధ్యగా కొనసాగింది. బ్రహ్మాండ పురాణం ప్రకారం రాముడి వంశం మహాభారత కాలం వరకు కొనసాగింది. వైశంపాయనుడు చెప్పిన దాని ప్రకారం అయం వంశానికి చెందిన కొందరు రాజులు పాండవుల పక్షాన ఉన్నారని పేర్కొనబడింది. అయితే కొన్ని పురాణాలు మరియు ఉపాఖ్యానాలు సూచించేవి ఏమిటంటే, ఇక్ష్వాకు వంశానికి చెందిన కొందరు రాజులు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మాండ పురాణం ప్రకారం అయోధ్యపై ఆ సమయంలో బృహద్బరుడు అనే రాజు పరిపాలన చేశాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన బృహద్బరుడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. మహాభారత యుద్ధంలో అతడు అర్జునుడి చేతిలో మరణించాడు. ద్వాపర యుగం చివరికి వచ్చే నాటికి ఇక్ష్వాకు వంశం పూర్తిగా అంతరించలేదు. మహాభారతం తర్వాత కూడా అయోధ్య రాజ్యానికి కొత్త రాజులు వచ్చారు. కలియుగంలో కూడా ఈ వంశానికి చెందిన కొన్ని రాజ్యాలు కొనసాగినట్లు పురాణ ప్రస్తావనలు ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: నేరుగా రాముడి యోగక్షేమం చూసే వారసులు ఎవరు కూడా మహాభారతంలో ప్రముఖ పాత్రలు పోషించలేదు. ఇక్ష్వాకు వంశానికి చెందిన బృహద్బలుడు కౌరవుల పక్షాన పోరాడి అర్జునుడి చేతిలో మరణించాడు. ఇక్ష్వాకు వంశం ద్వాపర యుగం చివరి నాటికి వచ్చినా అది పూర్తిగా అంతరించలేదు. అంటే రాముడి వంశం మహాభారత కాలానికి కూడా కొనసాగింది, కానీ వారు పెద్దగా ప్రభావం చూపలేదు అని ఇక్కడ తెలుస్తుంది. కింద కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.